రాజీవ్ గాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు. ఔరంగజేబు అక్కడి నుంచి ఇంకా వెనక కాలానికి పోతాడు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద 70 కేసులు పెడితే ఈ వర్ధన్నపేటలో ఆరూర్ రమేష్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు అందులో 4 ఉన్నాయి. ఈ భూ కబ్జాలన్నీ ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఈ అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీలోకి తోలిందే కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆరూర్ రమేష్ గారికి కేసీఆర్ దీవెనలంతా ఉన్నాయి. అక్కడ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఈ చీకట్ల గొంగడి కప్పుకొని పోయి మోడీని కలిసి వచ్చిండు కేసీఆర్. అందుకోసమే ఈ దేశంలో 400 సీట్లు కావాలంటుండు. భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. మన హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమంటున్నారు నరేంద్ర మోడీ గారు? ముస్లింల రిజర్వేషన్లు లాక్కొని గుంజి రద్దు చేసి బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు 27%, ముస్లింల దగ్గర నుంచి ఆ 4% గుంజి 31 చేస్తా అంటున్నాం. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు పొద్దుగాల కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకి ఓటేసి గెలిపిస్తే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ఇచ్చే 31 కావన్నా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి 50% కావన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచే ఆలోచనతో ఎవరికి ఎంత వాటా ఉంటే జనాభాలో అంత భాగేదారి ఇస్తామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి. ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో అనేది. ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తూ పంజాబ్లో చండీగఢ్లో పట్ట పగటీలి అక్రమాలకు పాల్పడి అక్కడ దొరికిపోయినారు. మొన్న సూరత్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అభ్యర్థులను మభ్యపెట్టి దొంగతనంగా ఏకగ్రీవంగా అక్కడ సూరత్లో సీటు గెలుచుకున్నారు. రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తే, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. త్యాగం గురించి చెప్తారు. ఎస్, 13 సంవత్సరాల పాటు చెరసాలలో బంధించబడ్డది నెహ్రూ కాదా? ఈ దేశం కోసం వల్లంతా చల్లడేటట్టు కాల్పులు ఎదుర్కొని హతమైపోయింది ఇందిరాగాంధీ కాదా?